పొద్దున్నే లేచి దేవుణ్ణి తలుచుకునే వాళ్ళు ఎంతమంది? పొద్దున్నే లేచి దేవుణ్ణి దండం పెట్టుకుంటాం, ఇది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఉదయాన్నే లేచి దేవుణ్ణి తలుచుకుంటే డే స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఉదయాన్నే లేచి వాట్సాప్ లో డీపీ మారిస్తే డే స్టార్ట్ అవుతుంది. ఇంకా అబ్బాయిల పరిస్థితికి వస్తే పొద్దున్నే లేవగానే అర సెకండ్ కూడా కావద్దు, వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసి గర్ల్ ఫ్రెండ్ కి గుడ్ మార్నింగ్ బంగారం అని. ఒకవేళ పెట్టకుండా అటు ఇటు తిప్పేవనుకో కొంచెం మెసేజ్ అవుతుంది, బంగారం నువ్వు ఇంకో బంగారంతో బిజీగా ఉన్నావు, చిప్పు అంటుంది. బుచ్చగాల్లో కూడా రకాలు ఉంటారు. పొద్దున్నే ఇంటి ముందుకు వచ్చి అడిగేవాళ్ళు, అంత ముందు బుచ్చగాళ్ళు ఎలా అడుగుతారు, అమ్మా ఇప్పుడు ప్రొఫెషనల్ బెగ్గర్స్ వచ్చారు, చాలా ప్రొఫెషనల్. ఇంటి ముందుకు అందమైన అమ్మాయి కొడితే, అమ్మా చలికాలం గలగనగల వణికిపోతున్నానమ్మా, వేడివేడిగా ముద్దెట్టండి అమ్మా. ఆడు ముద్దంటున్నాడా అర్థం కావట్లా. అయితే ఈ మధ్య ప్రొఫెషనల్ బెగ్గర్స్ ఎలా అంటే ట్రైన్లలో, బస్సుల్లో, బస్ స్టాప్ లో ఇలా రకరకాల బెగ్గర్స్ ఉన్నారు. ట్రైన్ లో బెగ్గర్స్ ఎలా ఉంటారు? ట్రైన్ లో పాట పాడుకుంటూ వస్తాడు, కళ్ళు కనపడతాయి కానీ కనపడినట్టు పాడుతుంటాడు. ఎలాగ ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే అమ్మా, నాలో నిదురించే బాబు అంటే పాటలో అమ్మ బాబు మిక్స్ అయినా కూడా మధ్యలో ట్యూన్ మిస్ కాదనమాట. కానీ పక్క నుంచి అమ్మాయి పోతుంది అనుకో, పాట ఏమంటే మారిపోద్ది. ఏదో ఒక రాగం చూపులతో గుచ్చి మేరే హాయ్ అమ్మా, అమ్మ ఇక్కడే ఉంటుంది, దగ్గరికి వెళ్ళిపోతాడు. సో అటు నుంచి కొంచెం పక్కెళ్తే చాలా మంది హైదరాబాద్ ఏదో ఒక జాబ్ చేసేద్దామని వస్తారు. వాడికి ఏ జాబ్ చేయాలో తెలియక ఒకడు టూరిజం గైడ్ అయిపోతాడు. వాడికి ఏం తెలియదు అసలు హైదరాబాద్ లో ఏ ప్లేస్లు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, దేని గురించి ఉన్నాయి తెలియదు. కానీ వచ్చే ఫారినర్లకి హైదరాబాద్ లో ఏ ఉన్నాయి, వాటికి ఆ పేర్లు ఎందుకు వచ్చాయని చెప్తున్నాడు. యాక్చువల్గా ఒక ఫారినర్ వచ్చాడు. ఫారినర్ అట, చూడడానికి అలా ఉన్నాడా, ఇంత ముక్కేసుకుని నల్లగా. హాయ్ సార్, వెల్కమ్. హలో సార్. బ్రష్ చేసుకోలే సార్, బ్రష్ చేసుకోలే సార్. Actually, I'm coming from US, United States of America. అమెరికా తప్ప ఏం అర్థం కాలేదు. You know Golconda? What? Golconda. Yeah, so Golconda. I want doubt, hey? So Golconda. How did the name come for the Golconda name? Golconda name? Yeah. This is Golconda. My puppy. Puppy. Yes. Chinna puppy. Yeah, sir. Okay. This is Golconda. This is Golconda. This is Golconda. This. Where? This. Yes. In Golconda, 5 kilometers long, one police campus. One. Okay. They are running every day 5 kilometers. Wow. Okay. And చెప్పాడు, police tell their student, your goal is that Konda, then it's became Golconda. Wow. So much. Thank you so much, Mr. Karthik. Thank you very much. You done very good job. Okay. And I will be touching with you. Okay. Give me $1,000. Definitely, I will account. क्या account? Hey! City మామా, మాతో పాటు వస్తావా? నిన్ను దత్తత తీసుకొని పెంచుకుంటాం. బిర్యానీ తీసుకుంటా. తీసుకున్నా సాగు. ఇదిగో బామ్మ బిర్యానీ. ఎందుకు? అందులో ముక్కలు ఎక్కడ ఉన్నారా? ముక్కలు పడరా.
బామా బిర్యానీ ముక్కలు 2. నేను ఆశ్రమానికి పోతా. ఏమైంది? గుడ్డు లేదురా అందులో. ఖుష్బు గారు ఆ రోజుల్లో కనుక మీరు పుట్టుంటే గడవెత్తుకొచ్చింది ఖుష్బు బొల్లాని ఒక మంచి సాగేసేవాడిని తెలుసా? నేను తేల్చుకోవాల్సి కొన్ని ఉన్నాయి. ఆగండి. ఉడ్డు ఎంతసేపు ఉంటావా? ఉడ్డు అసలు తప్పు నీది కాదు రాది కాదు, అబ్బది. ఇలా నిప్పు గీసి పెద్ద బట్ట పెట్టింది, ఆ బట్టలో నువ్వు నీరు కాలిపోయావు. దడ్డనే చరువు నీకు లేదా, నిన్ననే చరువు నాకు లేదా? మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మా పర్సనల్స్ డౌట్లు మీకు ఎలాగో అది మీరు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకోవాలి. ఆ ఇంట్లో గొడవలకి ఇంట్లో అలకెందుకు చిలక? ఎవరు చూసినా మంచోడు అంటున్నారండి. బాబు రాఘవ అంత మంచి పేరు, ఎంతో మంచి పేరు. అది అంత అబద్ధం ఎవరు చెప్పారు? కొంతమంది అనుకుంటారులేండి మా వాళ్ళు. బాబు స్కిట్ వరకు వదిలేండి. అశోక్ గారు ఇలా కాదు కదా, చెడ్డ పేరు అంటే ఎలా రావాలి? ఖతం, బాయ్ బాయ్, గుడ్ బాయ్. ఎవడ్రా నా గుమ్మం మీద తన్నింది? గుమ్మం తన్నింది మీరా? అసలు నీ గుమ్మం మీద కాదు, నీ నా పేరు శ్యామల. నా పేరు కోమల. ఎవడి మీద మా కళ్ళు పంటాయి అనుకోండి, వాడు మాడిపోతాడు మలమల. నా మొగుడు గుర్తుకొచ్చిండాక నాకు ఆయన పోతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఊపిరి ఆడట్లేదే, దిండు దియ్యే అన్నాడు. అమ్మ మరి ఎట్లా మాట్లాడినా ఊపిరి ఆడపోతే? నేను దిండు పెట్టిన తల మీద కాదు కదా అక్క. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చెల్లెని పంపించారు ఓవర్ స్పీడ్ కి. అసలు నేను బైకే నడపలేదు కదే. అబ్బబ్బబ్బా, వాళ్ళు పంపింది బైక్ స్పీడ్ కాదండి, స్పీడ్ కి. ఏవండి, ఇంతకీ సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడండి ఇప్పుడు కూడా? అవునే, నీకెందుకు డౌట్ వచ్చింది? అంటే చూసి సంవత్సరం అయ్యింది కదండి. జనాలు నా గురించి ఏమనుకుంటున్నారా? జీబీ ఎక్కువ అంటున్నారండి. అంటే అది బల్బు. అది సరే, ఇంకేంటి విశేషాలు? ఇంద్రజమ్మ ఫోన్ చేస్తున్నారు సార్. ఏంటంట? సినిమాలో ఛాన్స్. ఇందు ఆంటీ. ఇందు ఆంటీయా? ఇంద్రాజుకు ఫోన్ చేయండి. మన సినిమాలో మంచి క్యారెక్టర్ అంటే మీకు ఖుష్బు గారిని కూడా పెట్టాం. ఆవిడ నాయనమ్మ, మీరు అమ్మమ్మ. టైటిల్ మీ ఇద్దరి మీదే పెట్టా. ఇద్దరు బామ్మల ముద్దురు మనవడు. దీనికంటే తక్కువ పాయింట్స్ అంతా ఇక్కడ పెట్టండి. కార్డు ఒకటి అంతే. నీ జీతం 10,000 నా హెయిర్ కి ఇస్తా. మన ప్లాంటేషన్ కి 3 వచ్చాయిందన్న. ఆ ఎదురింటి అజార్ గాడు మీరు వెళ్ళిపోయిన తర్వాత నా దోలా చూస్తున్నాడు. అజార్ రారా బయటికి. నేను లేనప్పుడు నా భార్యను చూస్తున్నావంట. చూస్తే తప్పే ఉందండి. ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళుకే నష్టం. ముళ్ళుకా? మా నాన్నకు 100 ఎకరాల ఆస్తి, నాకు పెళ్ళం పిల్లడు ఉన్నాడని అబద్ధం చెప్పా. ఇప్పుడు చూడటానికి వస్తున్నాడు. ఇప్పుడేమో నాకు పెళ్ళం లేదు. పెళ్ళం కోసం నటించమని 20 ఎకరాలని ఇస్తా అన్న. ఎవరు రావట్లేదు. 20 ఎకరాల? ఒక్క నిమిషం ఆగు. ఒక రోజు అంట పక్కింటి అజారులా వాడి చెప్పేది ఫస్ట్. మంచం వేసి దుప్పట్టేసి మల్లె పూలు జల్లాను రారా రారా. ఈరోజు ఏందో తెలుసా? మీ అమ్మా నాన్నకి శోభనం. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.